వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యూఏపీఏ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, అమెండ్మెంట్స్ ఆఫ్టర్ దట్ 2019 అండ్ 2023, ఇలా చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి దీని కింద జోసెఫ్ బచ్చలకూరి ఎలియాస్ రావణ్ ప్రశ్న యూట్యూబర్, అతన్ని 14 రోజులు రిమాండ్కి పంపించిన తర్వాత నెల్లూరు జైలుకి సపోర్టర్స్లో భయం మొదలైంది. ఒక భయం మొదలైంది. అది మాత్రమే కాదు, నిన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా సైకోల ఏరువేత కోసం ఆకే రవికృష్ణ గారిని అపాయింట్ చేసిన తర్వాత నుంచి ఆ భయం రెట్టింపైంది. అండ్ అఫ్కోర్స్ ఆ వీడియోలో ఏంటో చాలామంది పెట్టారు ఏంటంటే, ఏంటి పవన్ మీరు న్యూస్ దాన్ని అనలైజ్ చేస్తున్నట్లేదు, ఎవరినో థ్రెటన్ చేస్తున్నట్టుగా ఉంది అని. ఎస్ సార్, డెఫినెట్గా నేను భయపెడుతున్నాను సార్. తప్పు చేసే వాళ్ళని నేను భయపెడుతున్నాను, థ్రెటన్ చేస్తున్నాను, బెదిరిస్తున్నాను వాళ్ళని. ఎందుకంటే ఆ తప్పు చేయకుండా ఉండండిరా, లేదంటే ఇలాగే లోపలికి పోతారు. దానికే మీకు మొగుడొచ్చాడు ఆకే రవికృష్ణ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి నేను భయపెడుతున్నాను సార్, భయపెడుతున్నాను. భయపడేవాళ్ళు భయపడతారు, లేదంటే లేదు. ఆ తర్వాత చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. సో ఇక్కడ నేనేదో సానుభూతితోటో లేదంటే కేవలం వార్త అంటే చక్కగా కోటు సూటు వేసుకుని కూర్చుని ఆకే రవికృష్ణ గారిని టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో నియమించారు. ఆయనతోటి ఈ సోషల్ సైకోల ఏరువేత కొనసాగుతుంది. యూఏపీఏ యాక్ట్ పెట్టడంతో రావణ్కి నెల్లూరులో 14 రోజులు రిమాండ్ విధించారు. నెల్లూరు జైలుకి తరలించారు. అక్కడి నుంచి మా ప్రతినిధి అందిస్తారు. ఇది కాదు సార్ మనం చెప్పాల్సింది. ఆ రోజులు అయిపోయాయి, మళ్ళీ వస్తాయేమో చూద్దాం, అది వేరే విషయం. సో ఎవరైతే నిన్న ఆ క్వశ్చన్స్ అడిగారో ఇలాగ భయపెడుతున్నావా అని చెప్పని, వారికి నా గౌరవపూర్వకమైనటువంటి సమాధానం. సరే, ఇక ఎందుకు ఈ భయపడుతున్నారు ఇది అంటే, తులసి చందు, మరి మిగతా వాళ్ళు కూడా ఏమైనా పెట్టారో తెలియదు, బట్ తనకి సంబంధించింది అయితే మాత్రం ఒక అప్డేట్ మనకుంది. ముఖ్యంగా ఈ యూఏపీఏ యాక్ట్ ఎందుకు పెట్టారు అంటే, ఈ నక్సలైట్లకు సంబంధించి హిడ్మాకి సంఘీభావం లేదంటే సానుభూతి అంటే శ్రద్ధాంజలి ఘటిస్తేనే కేసులు పెడతారా అంటూ పేరు మోసినటువంటి జాడ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మరణశిక్ష విధించేలాగా కేవలం శ్రద్ధాంజలికి అని. ఇప్పుడు హిడ్మా చనిపోయినా ఇంకొకరు చనిపోయినా సరే, వాళ్ళ ఆలోచన ధోరణి కరెక్టా కాదా అనేది వాళ్ళకు ఉండాలి. కానీ అకారణంగా కూడా కాదు, అనవసరంగా వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లీస్ట్ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మన వీడియోలో కూడా చెప్పాం. ఆపరేషన్ కగార్కి సంబంధించిన దాంట్లో దానికి కేసులు ఎవరు పెట్టరు. ఒక మనిషి చనిపోయాడు, శ్రద్ధాంజలి ఘటించడం అంటే ఏ వేలో వద్దనుకున్నామో ఆ వేలో వెళ్ళారు. సరే, ఏదేమైనా వాళ్ళు ఇంకా లేరు, అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళ ఆత్మశాంతిగా ఉండాలి కాబట్టి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా ఉండడంలో దానికి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షను, తీవ్రవాదులు ఉగ్రవాదులు వచ్చారండి. సో తులసి చందు గారు నక్సలిజం ఎండ్ అని చెప్పి ఈ పర్టికులర్ వీడియోలు నాట్ అవైలబుల్, ద వీడియోస్ ఆర్ అండర్ ప్రైవేట్ అని చెప్పి పెట్టుకున్నారన్నమాట. నక్సలైట్లకి ఇప్పుడు వరవర్రావు గారిని అరెస్ట్ చేశారు. తర్వాత ప్రొఫెసర్, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను నేను, ఆయన కూడా మొన్న మధ్యన అనారోగ్య కారణాలతో రిలీజ్ చేశారు అనేటువంటిది. ప్రొఫెసర్ సాయిబాబా అనుకుంటా, ఆయన్ని కూడా అరెస్ట్ చేసి తిహార్లో పెట్టారు. అనారోగ్య కారణాలతో హాస్పిటల్కి పంపించారు. ఎందుకంటే వీళ్ళతోటి ఇబ్బందిగా ఉంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్. అడవుల్లోకి మొన్న మధ్యన ఒక పెద్ద డంప్ కూడా బయటకు తీసుకొచ్చారు యాంటీ నక్సల్ స్క్వాడ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక చోట. అలాగే ఎంతమంది చనిపోయారు అనేవి లెక్కలేదు, ఎంతమంది అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళారో లెక్కలేదు. సరే, ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఇక అడవుల్లో ఉండి పోరాటాలు చేస్తాం, దేశాన్ని అస్థిరపరుస్తాం ఇది అంటే ఉపేక్షిస్తూ కూర్చోరు, ఎవరు ఉపేక్షిస్తూ కూర్చోరు. దాన్ని కాస్త ఆలోచించాలి, ఆలోచించి మాటలు మాట్లాడాలి. ఈ చట్టాలు ఏంటి, శిక్షలు ఏం పడతాయి, ఇంకేం పడతాయి, చాలా డెఫినెట్గా ఉంటాయి కొన్నింటికి. అందుకే ఇప్పుడు యూఏపీఏ అనేటువంటిది ఒక అస్త్రంగా మారింది అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. కానీ అస్త్రంగా ఎవరికి ఏం మారలేదండి, డెఫినెట్గా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఇలాగా రాంగ్ వేలో వాళ్ళ మీద మాత్రమే ప్రయోగిస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. అండ్ ఈ ప్రశ్న రావణ్ అనేటువంటి వాడు, వాటి నోటి దురద గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఏ వీడియోలు చేశాడు, ఏం మాట్లాడాడు, ఏ ముసుగుతోటి బయటకు వచ్చాడు, చెప్పినట్టుగా ఒక ఇద్దరి నుంచి నాకు పర్మిషన్ వస్తే డెఫినెట్గా చాలా సంచలనమైనటువంటి వార్తలు దాంట్లో నేను బయట పెట్టాల్సి వస్తుంది. డెఫినెట్గా వస్తాయి బయటికి, 100% బయటకు వస్తాయి, విత్ ప్రూఫ్స్ తోటి వెరీ సూన్ బయటకు వస్తాయి. అప్పుడు ఈ యూఏపీఏ కాదు, అసలు వాడి వ్యక్తిత్వం ఏంటి ఎలా అనేది కూడా చాలా స్పష్టంగా బయటకు వస్తుంది. వాడు ఎక్కడెక్కడ పని చేశాడు, ఏం చేశాడు, వాడు ఏం చెప్పేవాడు, ఎవరితోటి ఇలా ఉండేది, ఏం చేశాడు,
ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఈ భయం అనేది వీళ్ళకి మొదలైంది కాబట్టే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే అరెస్ట్ని అన్యాయంగా అరెస్ట్ అయినప్పటికీ కూడా తొందరగానే బయటకు వస్తాడు అనేటువంటి ఒక భావాన్ని చెప్తూనే ఇంకోటి ఏం చెప్తున్నారంటే సేఫ్ సైడ్గా, అంటే అతని అరెస్టుని మాత్రమే ఖండిస్తున్నాము, అతని వీడియోల్ని మేమేమీ సమర్థించడం లేదు, మేమేమీ ఇది చెయ్యడం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. సో అక్కడ కూడా భయం అనేటువంటిది బాగానే మొదలయ్యింది. యూట్యూబర్పై యూఏపీఏ కేసా, ఇంత దారుణమా? మాట్లాడినటువంటి మాటలు అలా ఉంటే అలాంటి కేసులు కాకుండా ఇంకేం కేసులు పెడతారు? రావణ కోసం 500 మంది పోలీసులు అంటే పవన్ కళ్యాణ్ కంటే 5 రెట్లు ఎక్కువ సెక్యూరిటీ, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కంటే ఒక యూట్యూబర్కే ఎక్కువ సెక్యూరిటీ, 4 రోజులు 4 సార్లు బయలు మళ్ళీ 5వ కేసు. ఏ రకంగా చూసినా ఈ మొత్తం డ్రామాలో రావణ్ని హీరో చేసే క్రమంలో మీరు నవ్వులు పాలవుతున్నారు. అతను బయటకు వచ్చేదాకా హాయిగా పడుకోండి. అతను బయటకు వచ్చిన క్షణం నుంచి మీకు ప్రతి రాత్రి కాలరాత్రి, అది కాలరాత్రి కదమ్మ, కాళ్ళరాత్రి, లాకి తేడా ఉంది, లా తేడా ఉంది. కాలరాత్రి అంటే వేరు, కాళ్ళరాత్రి అంటారమ్మ తెలుగులో. సరే, ఇలా ఉన్నారు చేసేవాళ్ళందరూ కూడా. సరేలేండి, ఇంకేం చెప్పడానికి ఏముంది, కానీ భయం మాత్రం మొదలైంది. ఆ మాత్రం భయం ఉండాలి. అంతకు చెప్పుకోవడానికి కూడా ఇందులో ఏం లేనటువంటి పరిస్థితి. చూద్దాం ఇంకెంతమంది. ఒకటి ఇక్కడ ప్రశ్నించడం అంటే బూతులతో తిట్టడం ఆర్ వ్యక్తిత్వ హననం చేయడం, బంబాడింగ్ చేయడం కానే కాదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండొచ్చు, కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేయొచ్చు, తప్పులేదు. ప్రభుత్వాన్ని నిజంగానే విమర్శించవచ్చు. అది నరేంద్ర మోడీ గారా, చంద్రబాబు నాయుడు గారా, రేవంత్ రెడ్డి గారా, లేదంటే జోసెఫ్ విజయ్ గారా, ఆర్ డీకే శివకుమార్ గారా, ఆర్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ రాష్ట్రపతి గారు కూడా ఏమన్నా తప్పు చేశారు, ఆవిడ నిర్ణయాల్లో తప్పు ఉన్నాయంటే రాష్ట్రపతి గారిని కూడా ప్రశ్నించేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అది కూడా ఎలా ప్రశ్నించాలి? ప్రజాస్వామ్యయుతంగా, పద్ధతిగా ప్రశ్నించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్తాం, ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాం, ఇది అంటే రేపన్న రోజు తాట చాలా పద్ధతిగా తీయబడును. ఇదే భారత చట్టాలు చెప్పినటువంటిది, అంతే తప్ప వేరొకరు చెప్పింది ఏం కాదు. ఇదే ఇంట్లో అమ్మ నాన్న తాట తీసుంటే చిన్నప్పటి నుంచి ప్రాపర్గా, అప్పుడు ఇలాంటి మాటలు వచ్చేవి కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.